థైరాయిడ్ పేరు చెబితేనే జనం జంకుతుంటారు. ప్రతిదానికి ఇబ్బందికర పరిస్థితి. థైరాయిడ్ వచ్చిందని ఒక్కసారి గుర్తిస్తే దాదాపుగా జీవితాంతం దాంతో సహజీవనం చెయ్యాల్సిందే. తెల్లవారి లేచిందే మాత్రలు వేసుకోవాలి. థైరాయిడ్ పెరిగితే ఒక ఇబ్బంది, పెరిగితే మరో ఇబ్బంది. గర్భిణీ స్త్రీలు కాస్తంత జాగ్రత్తగా తీసుకోవాలి. థైరాయిడ్ గ్రంథి సీతాకోక చిలుక ఆకారంలో ఉండే చిన్న గ్రంథి. ఇది గొంతు ముందు భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి ఉత్పత్తి చేయు హార్మోన్ల ప్రభావం వలన శరీరంలో ఉన్న వివిధ కణాలు అవసరమైన శక్తిని ఉపయోగించుకొని విధి నిర్వహణ చేసుకొనుటకు తోడ్పడతాయి. థైరాయిడ్ వ్యాధి అంటే థైరాయిడ్ గ్రంథి అధికంగా హార్మోన్లు ఉత్పత్తి చేస్తే కణాలు అధిక శక్తిని వేగంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి తక్కువ స్థాయిలో హార్మోన్లు ఉత్పత్తి చేస్తే శరీరంలోని జీవకణాల తక్కువ స్థాయిలో శక్తిని ఉపయోగించి కణాలను విధి నిర్వహణ చేయనట్లు తోడ్పడతాయి. థైరాయిడ్ వ్యాధులు అన్ని వయస్సుల వారికి వస్తాయి. 5 నుండి 8% మంది స్త్రీలలో అధికంగా థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా స్రవించడం వల్ల దీన్ని హైపోథైరాయిజం లేదా అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని పిలుస్తారు. థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే బరువు పెరగడం, ఇన్ఫెర్టిలిటీ, డ్రై స్కిన్, డ్రై హెయిర్, ఏకాగ్రత కోల్పోవటం, అలసట, శక్తి లేకుండా పోవటం, చికాకు మొదలగు లక్షణాలు కనబడుతుంటాయి. థైరాయిడ్ సమస్యలున్నప్పుడు శరీరంలో మెటబాలిజం రేటు తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. హైపోథైరాయిడిజం వల్ల గర్భస్రావం జరుగుతుంది. ఇంకా ఇది స్త్రీ పురుషులిద్దరిలో ఫెర్టిలిటీ సామర్థ్యం తగ్గిస్తుంది. దాంతో స్త్రీ పురుషుల్లో వంధ్యత్వంతో పోరాడుతారు. అందువల్ల థైరాయిడ్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడానికి కారణాలు తెలుసుకోవాలి. అలాగే థైరాయిడ్ పనిచేయకపోవడాన్ని కొన్ని హానికరమైన పదార్థాలు కారణమవుతాయి. ఇప్పుడు అవి తెలుసుకుందాం. థైరాయిడ్ కు హాని కలిగించే కొన్ని పదార్థాలు: ప్లాస్టిక్ డబ్బాలు లేదా వస్తువుల్లో ఆహారాలను మీట్ చేయడం, వేడి చేసిన ఆహారాలను తినడం, ప్లాస్టిక్ బాటిల్లోని నీళ్లు తాగడం వల్ల థైరాయిడ్ గ్రంథులు డ్యామేజ్ అవుతాయి. ప్లాస్టిక్ లో ఉండే కొన్ని హానికరమైన పదార్థాలు శరీరంలోనికి ప్రవేశించడం వల్ల థైరాయిడ్ గ్రంథులు డ్యామేజ్ అవ్వడం మాత్రమే కాదు, క్యాన్సర్ వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలకు కూడా గురి చేస్తుంది. సోయా ప్రొడక్ట్స్ లో ఫైటో ఈస్ట్రోజెన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథుల నుండి థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది. సోయా తినడం వల్ల థైరాయిడ్ పనితీరును తగ్గిస్తుంది. కాబట్టి సోయా ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండటమే మంచిది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లోని క్రిమి సంహారిణీలు. ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ వినియోగించడానికి ముందు వీటిని ఎప్పుడూ శుభ్రం చేయాలి. వీటిలో రసాయనిక క్రిమి సంహారిణాలు ఉండటం వల్ల ఈ పెస్టిసైడ్స్ థైరాయిడ్ గ్రంథులను డ్యామేజ్ చేస్తుంది. ఇవి వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బ్రెయిన్ డ్యామేజ్ కు గురి చేస్తుంది. వాటర్ లోని ఫ్లోరైడ్. మనం రెగ్యులర్ గా తాగే నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువైతే థైరాయిడ్ గ్రంథులు డ్యామేజ్ అవుతాయి. ఇంకా వాటర్ లో ఉండే క్లోరిన్, కొన్ని ఇతర పదార్థాలు కూడా థైరాయిడ్ సమస్యలకు కారణమవుతాయి. ఇంధనం బర్నింగ్ చేసే ప్రాసెస్ లో పెరాక్లోరైడ్స్ ఉత్పత్తి అవుతాయి. ఇంజన్ నుండి వచ్చే పొగను మనం పీల్చడం జరుగుతుంది. ఈ కెమికల్స్ ఫుడ్స్ లో మరియు వాటర్ లో కూడా కనుగొనడం జరిగింది. వీటిని పీల్చినప్పుడు థైరాయిడ్ గ్రంథులు డ్యామేజ్ అవ్వడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ను రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.